నా పేరు ముద్దగోని రామ్మోహన్ గౌడ్. నేను సీనియర్ అడ్వకేటు, సీనియర్ జర్నలిస్టు. మా గౌడ సంఘాల జేఏసీ, బీసీ సంఘాల జేఏసీ కూడా నేను లీగల్ అడ్వైజర్ ఉన్నాను. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ పరిస్థితి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో చాలా ఇంటర్నల్ ప్రక్షాళన జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గత 2.5 సంవత్సరాల కింద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన బీసీ కులాల తరఫున గౌరవనీయులు ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నగారు పిసిసి అధ్యక్షుడిగా చాలా బాగా పనిచేస్తూ బహుజనుల బీసీలందరినీ కలుపుకుంటూ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ అటు గవర్నమెంట్ కార్యక్రమంలో కూడా సీఎం గారికి ఒకప్పుడు వైఎస్ఆర్ గారు, డి శ్రీనివాస్ గారు ఎట్లా పనిచేశారో అలాగా ఒక సంయుక్తంగా పనిచేస్తూ పార్టీకి చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ తరుణంలో ఈ మధ్యనే కర్ణాటక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో సిద్ధరామయ్య గారు గత 3 సంవత్సరాల నుంచి సీఎం ఉన్నారు. ఈ మధ్యనే 3వ తారీఖు గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు డి శివకుమార్ గారు డిప్యూటీ సీఎం ఉండి ఇప్పుడు ఆయన సీఎం కూడా 3వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అందులో సిద్ధరామయ్య గారు వాళ్ళ అబ్బాయి కూడా డిప్యూటీ సీఎంలా ఉండే సూచనలని మీడియా కథనాలు వస్తున్నాయి. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలు అయింది కనుక క్యాబినెట్లో ప్రక్షాళన చేస్తూ కొత్త వారికి ఛాన్స్ ఇచ్చి ఉన్నది కూడా ఇది ఇంటర్నల్ చేంజెస్ చేయాలని ఆలోచిస్తారు. అది మంచి శుభసూచకం. నేను బీసీ బిడ్డగా బీసీలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా ఉంది అనేది అందరికీ తెలుసు. నేను ఎక్కువ డీప్ వెళ్ళను. ఏదన్నా ఒక రిక్వెస్ట్, ఎన్ఎస్సీఏ రాష్ట్ర అధ్యక్షుడిగా యూత్ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తూ గత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో తెలంగాణ వచ్చే ముందు కూడా అన్న ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ కూడా చేశారు. కనుక అన్న రాజకీయ అనుభవం చాలా ఉంది. గత 45 ఏళ్ల నుంచి అన్న పార్టీలో ఫుల్ టైమర్గా ఉంటూ అంచెలంచెలుగా ఎదిగి అలా పార్టీ అధ్యక్షుడిగా చాలా సేవలు అందిస్తూ పార్టీని రూలింగ్ గవర్నమెంట్ ఉన్నదాన్ని కూడా అనుసంధానంగా తీసుకెళ్తూ రాష్ట్ర వ్యాప్తంగా అటు ఏఐసిసి పెద్దల దగ్గర కూడా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో గవర్నమెంట్లో ఎటువంటి అది లేకుండా కూడా చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. అయితే నేను బహుజనుల తరఫున, బీసీ కులాల తరఫున బీసీ నినాదం ఇప్పుడు నడుస్తుంది. రిజర్వేషన్లు అదంతా అవన్నీ ఉంటాయి. కానీ ఎక్కడైనా అవకాశం ఉంటే బీసీలకు మేము సర్దార్ సర్వాయి పాపన్న వారసులం, రాజ్యాధికారం ఉంటేనే మనకు ఉంటుందని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి తర్వాత స్థానంలో పిసిసి అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్న ఉన్నారు కనుక ముఖ్యమంత్రి ఛాన్స్ ఆయనకి ఇస్తే కూడా బాగుంటుందని మా బీసీ కులాల తరఫున నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ హైకమాండ్ కూడా మా బీసీ కులాల జేఏసీ మరియు గౌడ సంఘాల జేఏసీ తరఫున కూడా మేము ఒక రిప్రజెంటేషన్ కూడా ఢిల్లీకి వెళ్ళి మేము ఇస్తాం కూడా. మా వంతు ప్రయత్నాలు మాకు జరుగుతున్నాయి. బీసీ పొలిటికల్ ఫ్రంట్ అని బీసీ నినాదంపై చాలామంది మేధావులు, అందులో అన్ని బహుజన కులాలు, బీసీ కులాలు వాళ్ళు కూడా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వమైనా, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమైనా రెగ్యులర్గా బీసీ నినాదం కంటిన్యూగా అందరూ ఒక టీం వర్క్ లాగా పనిచేస్తారు. నేను మా జేఏసీ లీడర్లు, మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మనం తొందరనే అఖిలపక్షం మల్లికార్జున్ ఖర్గే గారికి, సోనియా గాంధీ మేడం గారికి, రాహుల్ గాంధీకి, ఏఐసిసి పెద్దలను కలిసి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇద్దాం. మనం దాన్ని కూడా అంత ప్రిపేర్ అయింది కనుక కాంగ్రెస్ పెద్దలకు అందరికి కూడా నేను ఒక హృదయపూర్వకంగా వాళ్ళకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. మా బీసీ కులాల తరఫున ఒక బీసీ సీఎం అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోలో కానీ ఎక్కడ కూడా ఎలక్షన్ హామీలు ఇచ్చినప్పుడు కూడా బీసీ ఓటు బ్యాంకును కూడా ఎక్కడ క్రాస్ ఓటింగ్ కాకుండా జరిగింది. గత ప్రభుత్వం మీద వ్యతిరేకత 9 ఏళ్ళు వన్ మ్యాన్ షో చేసిన ప్రభుత్వం గురించి మనకు తెలిసి ఏందనేది. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 9 ఏళ్ళు గ్యాప్ వచ్చినా కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా బాగా పనిచేస్తుంది. కనుక ఇందులో ఇప్పుడు అవకాశం ఉంటే బీసీ బిడ్డగా పిసిసి అధ్యక్షులు గారిని సీఎంగా అవకాశం ఇస్తే బాగుంటుందని నా తరఫున, మా బీసీ కుల సంఘాల జేఏసీ తరఫున, అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లు ముద్దగోని రామ్మోహన్ గౌడ్, సీనియర్ అడ్వకేట్, సీనియర్ జర్నలిస్టు. నేను ఒక ట్యాక్స్ కన్సల్టెంట్గా మా గౌడ కులం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, కులం గురించి నిరంతరం నేను శ్రమిస్తాను. నేను ఏ పార్టీకి కూడా భజన చేయను, ఏ పార్టీ లీడర్ను కాదు. ఓన్లీ బీసీ కులాల గురించి, అందులో మా కమ్యూనిటీలో పుట్టిన కనుక మా గౌడ కులం గురించి నేను శ్రమిస్తాను. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై బీసీ.